మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కళాభినేత్రి వాణిశ్రీ ప్రధాన పాత్రధారులుగా, అగ్రదర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించిన చిత్రం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు. నాటి చిన్నారి నేటి గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ క్లాప్తో ప్రారంభమైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు 1989 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. అఫీషియల్ యాడ్ ప్రకారం ఈ సినిమా శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే, వైజాగ్ అలంకార్ 100 రోజులు ఆల్ షోస్ ఫుల్, రాజమండ్రి అశోక 100 రోజులు ఆల్ షోస్ ఫుల్, విజయనగరం లీలామహల్, శ్రీకాకుళం రామకృష్ణ, అనకాపల్లి గోపాలకృష్ణ, కాకినాడ చంద్రగుప్త, అమలాపురం శ్రీనివాస, విజయవాడ జయరాం, మచిలీపట్నం రామ్శాంతి, గుడివాడ నీలమహల్, హైదరాబాద్ సంధ్య 70mm ఏసీ, హైదరాబాద్ తారకరామ, హైదరాబాద్ సత్యం 70mm ఏసీ, హైదరాబాద్ నవరంగ్, సికింద్రాబాద్ నటరాజ్ 70mm ఏసీ, వరంగల్ రామయ్య చిత్రమందిర్, ఖమ్మం వినోదా డీలక్స్, నిజామాబాద్ లలితా మహల్, కాజీపేట భవానీ పిక్చర్ ప్యాలెస్, తిరుపతి మినీ ప్రతాప్, కడప లక్ష్మీరంగ, అనంతపూర్ రమేష్, కర్నూలు విక్టరీ, నంద్యాల ప్రతాప్, చిత్తూరు మల్లిక్, ప్రొద్దుటూరు వెంకటేశ్వర టాకీస్, మదనపల్లి జ్యోతి, గుంటూరు శ్రీ కృష్ణ పిక్చర్ ప్యాలెస్, తెనాలి రామకృష్ణ, ఒంగోలు కృష్ణ, చీరాల మోహన్, నర్సరావుపేట ఈశ్వర మహల్, చిలకలూరిపేట నాగార్జున కళామందిర్, పొన్నూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్, తణుకు వెంకటేశ్వర, భీమవరం కిషోర్, ఏలూరు విజయలక్ష్మి, పాలకొల్లు మారుతి, నెల్లూరు విజయలక్ష్మి, కావలి మానస, గూడూరు సుందరమహల్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో మీరు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాని ఏ థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.